ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేణి వెంకీ కలెక్షన్స్ అండి. నేను ఈరోజు అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాను. దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ చెప్తానండి. 1/2 kg చికెన్ అండి, కడిగి పక్కగా పెట్టుకున్నటువంటి 1/2 kg చికెన్. ఒక 3 ఆనియన్స్, ఎండు కొబ్బరి ముక్కలు కలిపి పేస్ట్ చేసుకుంటానండి. ఆల్రెడీ నేను పేస్ట్ చేసి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి. ఇది మనకి రుచికి సరిపడినంత తీసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి టమాటాస్ ఒక 3, పచ్చిమిర్చి ఒక 3-4, కొత్తిమీర అండి. ఇప్పుడు బిర్యానీ ఐటమ్స్, బిర్యానీలో కావాల్సినటువంటి బిర్యానీ ఐటమ్స్ పచ్చిమిర్చి, కాజు, ఆనియన్, కొత్తిమీర. ఇంకోటి వచ్చేసి చికెన్ కర్రీకి కావాల్సినటువంటి ఆయిల్ ఎంతైతే పడుతుందో అంత ఆయిల్ తీసుకుంటాను. రుచికి సరిపడినంత ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పౌడర్ అన్నీ ఇప్పుడు కర్రీ చేసుకునేటప్పుడు చూద్దామండి ఒకసారి. ఓకేనా? అది బిర్యానీ రైస్ తీసుకున్నానండి. కప్ రైస్కి 2 కప్స్ వాటర్తోని మనం బిర్యానీ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, పలుకు పలుకుగా వస్తుందండి. ఇంకా మీకు పలుకు పలుకుగా విడిపోవాలి అనుకుంటే చిన్న టిప్ అండి, కొంచెం నెయ్యి కానీ కొంచెం ఇంత ఆయిల్ కానీ వేసుకుంటే రైస్ అనేది విడివిడిగా పలుకు పలుకుగా వస్తుందండి. ఆయిల్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి బాండి వేడైన తర్వాత ప్రాసెస్ అంతా చూద్దామండి. చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అలాగే నాది ఈ వంటలే కాకుండా ఇంకా నా ఛానల్లో శారీస్ కూడా సేల్ చేస్తానండి. కొరియర్ చేస్తాను. ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా కొరియర్ చేస్తానండి. రీజనబుల్ ప్రైస్లో శారీస్ నా దగ్గర ఉంటాయి. నేను లైవ్ కూడా స్టార్ట్ చేశానండి. నా లైవ్లో కూడా జాయిన్ అవ్వండి ప్లీజ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఆయిల్ వేడైందో లేదో ఒకసారి చూద్దాము. వేడవ్వలేదండి. ఆయిల్ హీట్ అయిందో లేదో. ఓకే, ఆయిల్ అయితే హీట్ అయిందండి. హీట్ అయిన దానిలో మనం అది ఆనియన్స్, కొబ్బరి వేసి మిక్సీ పట్టుకున్నటువంటి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నామండి. దీనిలోనే రుచికి సరిపడా ఇంట్లో తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాము. వాసన పోయేంత వరకు వేయించుకొని దీనిలో ఇప్పుడు కడిగి పెట్టుకున్నటువంటి 1/2 kg చికెన్ని వేసుకున్నాము.
రుచికి సరిపడా సాల్ట్, టూ అండ్ హాఫ్ వేసుకున్నానండి నేను. పసుపు, హాఫ్ టీ స్పూన్, వేసుకొని ఇలా కలుపుకోవాలి. వచ్చేసి చికెన్ బిర్యానీ అని చెప్పాను కదండి. బిర్యానీకి వండుకోవడానికి ఇట్లా ఒక బౌల్ పెట్టుకొని బిర్యానీ వండేసుకుందామండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఇట్లా గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి. 1.5 పావు వేసుకున్నానండి ఆయిల్. హీట్ అయిన తర్వాత ఈ ఐటమ్స్ అన్నీ దానిలో వేసుకుందాము. కాజు, ఆనియన్స్, బిర్యానీ ఐటమ్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకొని వేయించుకొని 1 బౌల్ రైస్కి 2 బౌల్స్ వాటర్ అని చెప్పాను కదండి. ఆ కన్సిస్టెన్సీ తోటి మనం ఇప్పుడు బిర్యానీ చేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యిందండి. దానిలోకి ఈ బిర్యానీ ఐటమ్స్ అన్నీ వేసేస్తున్నాను. సాజీరా, ఇలాయచీ, లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, కసూరి మేతి ఇవన్నీ వేసుకుంటున్నానండి నేను. నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి, ఆనియన్స్, ఆల్రెడీ కర్రీలో 1.5 స్పూన్ వేసుకున్నాం కదండి. కొంచెం ఘాటు ఎక్కువ అవుతుంది. దీంట్లో ఒక 1/2 స్పూన్ వేసుకుంటున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్. అంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. మంచి స్మెల్ వస్తుందండి. అరోమా అయితే సూపర్. నెక్స్ట్ కాజు, కొత్తిమీర అండి,
వేగిపోయిన తర్వాత వాటర్ వేసుకుందాం. మొత్తం అంతా వేగిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి నేను కప్ రైస్కి 2 కప్స్ వాటర్ తీసుకుంటానని చెప్పాను కదా, 1 కప్ వాటర్ వేసుకున్నాను. ఒక్కొక్కసారి రైస్ని పట్టి కూడా వాటర్ కొంచెం ఎక్కువ పడుతుందండి, కొంచెం తక్కువైనాయి. వచ్చేసి 2nd కప్. రుచికి సరిపడా సాల్ట్. కర్రీలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కదా, అందుకే రైస్లో కొంచెమే వేస్తున్నాను. ఇంత వేస్తున్నానండి. మూత పెట్టేద్దాము. బాగా తెల్ల కాగిన తర్వాత నానబెట్టుకున్నటువంటి 1 కప్ రైస్ని మనం దీనిలో వేసుకోవాలి. చూద్దాం ఎలా ఉందో. కలిపేసుకున్నాము. ఇంతకుముందు నేను పచ్చిమిర్చి టమాటా వేసి, అంటే పచ్చిమిర్చిని ఆయిల్లో వేయడము, టమాటాలని ఆనియన్స్లో కలిపి మిక్సీ పట్టడం మర్చిపోయానండి. అలా కావాలనుకున్న వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేస్తున్నాను. కొంచెం చికెన్ మళ్ళీ మగ్గిపోయిన తర్వాత టమాటాలు కూడా వేస్తాను. కావాలంటే టమాటాలను కూడా ఆనియన్స్, అల్లం వెల్లుల్లి, కొబ్బరి, టమాటాలు అన్నీ కలిపి పేస్ట్ చేసి కూడా ఆయిల్లో వేయించుకొని చికెన్ని ఇలా వేసుకొని కూడా చేసుకోవచ్చండి. నేను టమాటాలు వేసి మిక్సీ పట్టడం మర్చిపోయాను. ఆనియన్స్, కొబ్బరి, టమాటాలు అన్నీ కలిపి మిక్సీ పడదాం అనుకున్నాను, కానీ నేను మర్చిపోయాను. సో దానివల్ల కొంచెం చికెన్ ఇంకా ఉడికిన తర్వాత అప్పుడు నేను టమాటాలు వేస్తానండి. లేకపోతే పచ్చివాసన వస్తుంది, మనం కర్రీని తినలేము, టేస్ట్ కూడా అంత ఉండదండి. అందువల్లే బాగా ఇలా కలుపుకుంటూ పచ్చివాసన అంతా పోయేంత వరకు చికెన్ని వేయించుకోవాలి. కొంచెం టైం పట్టినా ఇలా చేసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతంత మనీ పెట్టుకొని మనము చికెన్ కూడా చాలా కాస్ట్ పెరిగిపోయింది కదండి. ఎంతంత మనీ పెట్టుకొని తీసుకొచ్చుకొని మనము టేస్ట్గా వండుకొని తినకపోతే అది పడేస్తే ఎంతో బాధ అనిపిస్తుంది కదండి. ఎవరికైనా మనీయే కదా. కాస్త టైం పట్టినా ఇలా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇది స్టవ్ చేంజ్ చేసుకుంటున్నానండి రైస్ది, ఎందుకంటే ఇది స్మాల్ బర్నర్, బిగ్ బర్నర్ మీద పెట్టుకుందాము, తొందరగా అవుతుంది.
మనము చికెన్లోకి టమాటాలు కూడా వేసుకుని మగ్గించుకున్నామండి. టమాటాలు వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలి. కలిపేసి ఇలా మూత పెట్టేసుకున్నాము కొంచెం సేపు. ఇప్పుడు రైస్ ఎలా ఉందో ఒకసారి చూద్దాము. రైస్కి పెట్టినటువంటి ఆ ఎసరు ఎలా ఉందో చూద్దాము. ఒకసారి కలుపుకుందామండి. ఇంకొక 10 నిమిషాలు టైం అయితే పడుతుంది. అది తెరల కాగడానికి 10 నిమిషాల టైం పడుతుందండి. అప్పటి వరకు మనం వెయిట్ చేద్దాం. ఇలా వాటర్ తెరల కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని దీనిలో వేసుకోవాలండి. ఇలా రైస్ అంతా వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకొని మూత పెట్టుకోవాలి. ఎలా ఉందో మూత తీసి చూద్దామండి. రైస్ కూడా ఒకసారి కలుపుకున్నాము. ఒకసారి చూద్దాము. వాటర్ అయితే ఉన్నాయి. నానబెట్టుకోవడం వల్ల ఒక కప్ రైస్ చూడండి ఫ్రెండ్స్ ఎంత రైస్ అయిందో.
5 మెంబర్స్ తినే అంత రైస్ అయింది. ఇది కూడా ఒక చిన్న టిప్ అండి. రైస్ నానబెట్టుకోవడం వల్ల, వండుకునే ముందు ఒక 1/2 అవర్ 1 అవర్ నానబెట్టుకోవడం వల్ల కొంచెం ఎక్కువగా వదులుతుందని చెప్తారు. అదే టిప్ నేను మీకు చెప్తున్నానండి. కర్రీ కూడా ఒకసారి చూసుకుందాం. ఇలా ఆయిల్ అంతా ఇలా పైకి రావాలి. కనిపిస్తుందండి. అయితే చుక్క కూడా వాటర్ అయితే వేయలేదండి, ఎక్కడా కూడా యూజ్ చేయలేదు. కర్రీ అయిపోవచ్చిందండి. ఇంకొక 10 మినిట్స్ అట్లాగా కర్రీలోకి సరిపడినంత కారం తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కారం తీసుకున్నానండి. దీన్ని కలిపేసుకొని గరం మసాలా వేసుకున్నాను. పచ్చివాసన పోయేంత వరకు ఉంచుకున్నాము కారం. ఇప్పుడు వచ్చేసి ఇంట్లో తయారు చేసుకున్నటువంటి ధనియాలు, సాజీరా, దాల్చిన చెక్క, లవంగాలు అన్నీ కలిపి తయారు చేసుకున్నటువంటి పౌడర్ని, మసాలా పౌడర్ని వేసుకున్నాము. 1 స్పూన్ వేసుకుంటున్నాను. రైస్ ఎలా ఉందో ఒకసారి చూసుకుందాం. ఇంకొక 5 మినిట్స్ 10 మినిట్స్లో రైస్ కూడా అయిపోతుందండి. కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకోవడమే. కొత్తిమీర కూడా వేసేసుకున్నామండి. ఇంకా అయిపోయింది కర్రీ. ఇలా
కలిపేసుకున్నాము. ఇది బిర్యానీ ఎలా అవుతుంది అని డౌట్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. వేణి వెంకీ 685 కలెక్షన్స్ అండి. నా ఛానల్ వచ్చేసి లైవ్ కూడా వస్తుందండి. లైవ్ ఎప్పుడు పెడతాను అనేది కూడా మెన్షన్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కర్రీ అయితే అయిపోయిందండి. మనం బంద్ చేసుకున్నాము, స్టవ్ బంద్ చేసుకున్నాము. చేసుకుందామండి. అయిపోయింది చికెన్ కర్రీ. లాస్ట్ వరకు చూడండి. చికెన్ బిర్యానీ అన్నది ఈవిడేంటి ఇలా చేస్తుందని అనుకోవద్దు ప్లీజ్, దయచేసి లాస్ట్ వరకు చూడండి. ఏమైంది చూసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ రైస్ కూడా అయిపోయింది. స్టవ్ బంద్ చేసుకుందాము. స్టవ్ బంద్ చేసిన తర్వాత బిర్యానీ ఎలా అనేది లాస్ట్ వరకు చూడండి. బిర్యానీ ఎలా అవుతుంది చికెన్ బిర్యానీ అని మీకు డౌట్ వస్తుంది కదా ఫ్రెండ్స్. నేను ఒకసారి ఊరు వెళ్ళినప్పుడు మా మదర్కి ఇలాగే చేసి పెట్టాను. అంటే వాళ్ళు హోటల్స్కి దానికి వెళ్ళరు కదా ఫ్రెండ్స్, అందువల్ల నేను ఇలా చేసి పెట్టాను. మా మమ్మీ అయితే చాలా సాటిస్ఫైడ్ అయింది. ఇప్పుడు వండినటువంటి చికెన్ కర్రీని ఇలా కింద లేయర్గా వేసుకొని రైస్ని దీనిలోకి లేయర్ బై లేయర్ వేసుకుంటాను. అది ఎలా అనేది చూడండి. ఇప్పుడు ఎలా అనేది చూద్దాము. అలా తీసుకున్నాను కదా నేను, ఇందులోకి యాజ్ ఇట్ ఈజ్గా ఎలా వేస్తున్నామో చూడండి. బిర్యానీ రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా తీయడమే. కాలుతుందండి బాగా. ఓకేనా ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. వేడి వేడి బిర్యానీ రెడీ అండి. బాయ్ ఫ్రెండ్స్.